హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ నాగూస్ కుకింగ్. బాగున్నారా అందరూను? ఈరోజు నేను స్టవ్ మీద కాదండి రెసిపీ. ఏం రెసిపీ గెస్ట్ చేయగలరా? ఇంక మీరు గెస్సింగ్ టైం నేను ఇవ్వనులేండి, చెప్పేస్తాను. ఈరోజు కేక్ చేస్తున్నాను. ఏం కేక్ అంటే గులాబ్ జామ్ కేక్ విత్ ఐసింగ్తో కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఆర్డర్ నా వీడియోస్లో చాలా అంటే ఆర్డర్లకి ఎక్కువ చేసిన కేక్స్ అన్నది చేయడం చూపించాం. ప్రాపర్గా అన్నది ఎలా చేయాలో మీకు ఏ వీడియోలో, ఎందుకంటే అప్పుడు ఆర్డర్ కంటే ఆటోమేటిక్గా హడావడి ఉంటుంది. అందుకని ఇప్పుడు కూడా అది ఒక దాని మీద చూపించలేకపోయాను. ఈరోజు వెనీలా స్పాంజ్ కేక్తో పాటు, అంటే వెనీలా స్పాంజ్ ఎలాగా దాన్ని గులాబ్ జామ్ కేక్ అన్నది చేస్తున్నాను ఈరోజు ఐసింగ్తో కలిపి. ఎలాగన్నా ఫుల్ వీడియో అన్నది చూడండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్రసాద్ దీంట్లో అయితే నేను పిన్ టు పిన్ టిప్స్తో సహా నేను మీకు చెప్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే కేక్స్ అంటే ఎలాగా స్కిప్ చేస్తూ చూస్తే మటుకు ఎక్కదు. చాలా జాగ్రత్తగా చూస్తేనే కేక్స్ అన్నది అయితే పిన్ టు పిన్ మీకు ఎలాగో చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ జాగ్రత్తగా చూడండి. ఇది వెనీలా బేస్ అన్నది చేస్తున్నాను. ఫస్ట్ గులాబ్ జామ్ అన్నారు, వెనీలా బేస్ ఏంటంటే మీకు నెక్స్ట్ చూస్తే అర్థమవుతుంది వీడియో మొత్తం కూడా. ఈ అవునట్టు ఎందుకు మర్చిపోయాను, ఇది ఆర్డర్ కోసం కాదంటున్నారు. కేక్ ఎవరి కోసం మీకు డౌట్ రావచ్చు. మా బ్రదర్ బర్త్డే అండి రేపు, అందు గురించి అని వాడికి గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్ స్వీట్స్ అంటే మా అందరికి ఇష్టమే, వాడికి ప్రిపేర్గా గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం వాడికి. అందుకని గులాబ్ జామ్ కేక్ అన్నది చేస్తున్నాను. యాక్చువల్గా వాడు బిల్డర్ అనమాట, దానికి సంబంధించి చేస్తాం అనుకున్నాను. కాకపోతే వాడు ఇష్టపడతాడు కానీ వాడి గులాబ్ జామ్ ఇష్టం అని చెప్పి గులాబ్ జామ్ కేక్ అన్నది చేస్తున్నాను. అయితే దీంట్లో కూడా అలా కూడా చేసుకోవచ్చు, మన నచ్చిన కార్ట్యూమ్ అన్నది యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. కానీ నేను వాడికి ఇది ఇష్టం చేస్తున్నాను. ఇంకెక్కువ స్లాగ్ చేయకుండా సోది వేయకుండా ఎలాగన్నది చూసేద్దరు రండి. ఫస్ట్ అసలు హ్యాండ్ బ్లెండర్ అన్నది ఖచ్చితంగా ఉండాలండి కేక్ చేస్తే కనుక. లేదు ఒక్క ఇంట్లో తినడానికి హ్యాండ్ బ్లెండర్ ఎందుకు అనుకుంటే కనుక విస్కర్ అన్నా సరే వాడచ్చు. విస్కర్తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఆర్డర్స్కి ఏంటంటే కొంచెం ఫ్లఫీగా ఉండాలి కదా, అందు గురించి అని విస్కర్ వాడతాం. ఇంకా ఏమీ లేదు. విస్కర్ వాడడంలో అర్థం ఏంటంటే కొంచెం స్పాంజీగా బయటని తిన్నట్టు రావాలంటే విస్కర్ చేస్తా, బీట్ చేస్తా, ఆ ఫ్లఫీనెస్ వస్తుందని. లేకపోతే మనకి ఇంట్లో తినడానికి కదా, పిల్లలు సమ్మర్ హాలిడేస్ కదా అయిపోతున్నాయిలేండి, ఇలా విస్కర్ అన్నా చాలు, ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే విస్కర్, నెక్స్ట్ మెజర్మెంట్ కప్స్. ఇదిగోండి ఇలా మనకు మెజర్మెంట్ కప్స్ అన్నది ఇప్పుడు ఎక్కడన్నా దొరికేస్తున్నాయండి అన్నీ కూడా. నెక్స్ట్ కొంతమంది బటర్ పేపర్ అన్నది అవసరం లేదంటారు, కానీ బటర్ పేపర్ వేసుకోవడం వల్ల మీకు కేక్ అన్నది తడి లేకుండా వస్తుంది. ఫస్ట్ అందుకు బటర్ పేపర్ అన్నది యూజ్ చేస్తారు. ఇలా దొరుకుతుంది మనకి ఎక్కడైనా దొరికింది చెప్తున్నాను. చిన్న చిన్న మార్కెట్ నేను లోకల్లోనే తెచ్చుకుంటాను ఇవన్నీని. నెక్స్ట్ చూడండి టిన్, ఇది కేజీ టిన్ అండి. మీకు షాప్కి వెళ్ళినప్పుడు ఎంత సైజ్ అని అడుగుతాను, ఫస్ట్ టేప్ పెట్టి కొలుసుకోండి. ఇది 7 to 8 inches. ఇది హాఫ్ కేజీ అయితే 5 to 6 inches వస్తుంది. ఇలా టేప్ పెట్టి ఇక్కడ కొలుచుకోవాలి. ఇది కేజీకి అనమాట. నేను కేజీ చేస్తున్నాను ఇప్పుడు. కేజీ అంటే ఇది 700 grams వస్తుంది మొత్తం. ఈ ప్యాటర్ అంటే ఈ బ్యాటర్ కలుపుకుంటే 700 grams 650 వస్తుంది. మిగతా కేజీ కౌంటింగ్ ఏంటంటే విప్ క్రీమ్ యాడ్ చేస్తాం కదా, ఐసింగ్ ఉన్నదైతే. ఐసింగ్ లేనిది అయితే కనుక కరెక్ట్గా ఇది కూడా 400, అంటే హాఫ్ కేజీ అయితే 400 grams ఖచ్చితంగా రావాలి. మామూలు ఐసింగ్తో కలిపి అయితే కనుక 350 వచ్చినా చాలు హాఫ్ కేజీకి అయితే. ఇది నేను కేజీకి చేస్తాను 750 ఇలా వస్తుంది. మిగతా విప్ క్రీమ్లో వస్తుంది. ఇంకా అందులో షుగర్ ఇవన్నీ వేస్తాం కదా, దాని కౌంటింగ్ సరిపోతుంది. వెయిట్ అనమాట, వెయిట్ గురించి చెప్తున్నాను. సేల్కి లేకపోతే అవసరం లేదు. కావాల్సింది మైదా. దీనికి నేను మైదా అనేది మంచిది తీసుకోవాలండి. లలిత బ్రాండ్లో మైదా బాగుంటుంది, అంటే ప్యాకెట్లు ఉంటాయి కదా అవి తీసుకోండి, బాగుంటుంది. ఒకసారి చూపించాము. ఇది 750 grams కదా నేను చేస్తున్నాను మైదా. 700 grams కోసం కేక్ 3 గుడ్లు, కొంచెం అంటే తగినంత పాలు కాచి చల్లారి పెట్టుకున్నవి. గుడ్లు కూడా రూమ్ టెంపరేచర్లో ఉండాలి. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, సన్ఫ్లవర్ ఆయిల్, పంచదార పొడి అండి. ఇది ఓన్లీ పంచదార, ఏమీ లేదు. పంచదార గ్రైండ్ చేసేసుకోండి అంతే. పంచదార పౌడరు, వెనీలా ఎసెన్స్ ఆల్రెడీ చూపించినట్టున్నాను, అంతే అండి. చిన్న ఉప్పు, ఇంకేమీ లేదు. ఫస్ట్ దీనికి ఎలాగా ఇది పెట్టుకోవాలో బటర్ పేపర్ నేను మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ నేను ఇది
ఓవెన్లో చేస్తున్నాను, వితౌట్ ఓవెన్ కాదు, ఓవెన్లో చేస్తున్నాను. వితౌట్ ఓవెన్ అయితే గ్యాస్ వేస్ట్ అండి. ఖచ్చితంగా కేక్స్కి అందరూ స్టవ్ మీద అంటారు, కానీ స్టవ్ మీద అసలు మాటికి చూసుకోవాలి, చేసుకోవాలి. ఓవెన్ అయితే మనం ఒక టెంపరేచర్లో పెట్టేసుకుంటే దాని పని అది చూసుకుంటుంది. నేను ఇది మామూలు మైక్రో ఓవెన్ కంటే కేక్ సంబంధించిన ఓవెన్ ఉంటుంది. నార్మల్ ఓవెన్ ఇది, అంటే అన్నీ చేసుకోవచ్చు, గ్రిల్వి అన్నీ చేసుకోవచ్చు. మైక్రో ఓవెన్ వేరు, ఓవెన్ వేరు. కేక్ సంబంధించి 2 రకాలు ఉంటాయి ఓవెన్లో కూడా. నా దగ్గర 2 ఓవెన్లు ఉంటాయి. ఇది నార్మల్ కేక్స్ చేసేది, ఇంకేమైనా పిజ్జాలు ఇవన్నీ కూడా అంటే బేకింగ్కి సంబంధించిన ఓవెన్ ఇది. మైక్రో ఓవెన్ కూడా ఉంది. ఫస్ట్లో అయితే నేను మైక్రో ఓవెన్లోనే చేశాను. అదైతే సెట్టింగ్స్ మార్చుకోవాలి, అంటే కుకింగ్ ఒకటి ఉంటుంది, అదే కాస్ట్లీ. దీని మీద ఇంకా అది కూడా ఉంచుకున్నాను. ఫస్ట్లో స్టార్టింగ్ అంటే నాకు సరిపోవట్లేదు, ఒక్కొక్కసారి 2-3 ఆర్డర్లు వచ్చాయి అనుకోండి, అందులో సింగిల్ చేయలేకపోతాను, పెద్దది తీసుకున్నాను. ఇది మొత్తం పిజ్జా చేసుకోవచ్చు, బ్రెడ్ శాండ్విచ్ గ్రిల్ చేసుకోవచ్చు, కేక్స్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఓవెన్ అలా తెచ్చిన స్టవ్ మీద అయితే మట్టి మీరు మాటి చెక్ చేసుకోవాలి. మనం బడ్జెట్ అన్నది చూసుకుంటారు కదా కొంతమంది, ఆ ప్రకారం అయితే మట్టికి స్టవ్ బెటర్. ఇలా బటర్ పేపర్ తీసుకున్నాం. ఇప్పుడు ఇది మీరు ఒకసారి చూడండి, ఇక్కడ ఎలా రౌండ్గా వస్తుంది. ఇలా అండి, ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఇలా చూడండి, రాకెట్లు చేస్తారు కదా, సేమ్ అదే విధంగా. ఇప్పుడు ఇది ఇలా బోర్లించి సెంటర్ చూసుకోవాలి, చూసుకొని మిగతాది ఇలా కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా చూడండి, ఇలా రౌండ్గా చేసుకుంటే మీకు రౌండ్గా అన్నది వస్తుంది. బటర్ పేపర్ వేస్ట్ అనుకుంటే మనం ఏం చేయలేము, అది ఇదిగోండి. ఇప్పుడు ఇందులో ఇది సరిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నేను బటర్ రాసుకుంటున్నాను. ఇలా చిన్న బటర్ తీసుకొని, బటర్ ఎందుకు రాదు, ఆయిల్ కూడా గ్రీస్ చేసుకోవచ్చు అని కొంతమంది చెప్తారు. ఆయిల్ చేసుకోవచ్చండి, కానీ బటర్ కొన్న టేస్ట్ ఆయిల్కి రాదు. కేక్ అన్నది కొద్దిగా టేస్టీగా తినాలంటే ఇలా బటరే, నేనైతే బటరే వాడతాను. మీరు బటర్ పేపర్ లేనప్పుడు దీనికి మైదా డస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకేం చేస్తాం అంటే ఒక్క ఇంట్లో తినడానికి ఎన్ని తెచ్చి పెట్టుకోవడం అంటే ఎవరి వల్ల అవ్వదు కదా. చూడండి, ఇలా బటర్ అన్నది గ్రీస్ చేసుకున్నాం. ఇప్పుడు బటర్ వల్ల టేస్ట్ వస్తుంది అన్నమాట. ఆయిల్ ఏంటంటే కొంచెం ఆయిలీ టేస్ట్గా అనిపిస్తుంది కేక్, అందుకని నేను బటరే ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది చూసారా, ఇలా బటర్ పేపర్. ఇప్పుడు దీని పని అయిపోయింది. ప్రీ హీట్ చేసుకోవాలి. మనం ఎగ్స్ బీట్ చేసుకున్నప్పుడే ఓవెన్ ప్రీ హీట్ అన్నది చేసేసుకోవాలి. ముందు ఓవెన్ సెట్ చేసి మీకు మాట్లాడతాను. ప్రీ హీట్ అన్నది ఇదిగోండి, ఇది నేను 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి. 180 డిగ్రీలో ప్రీ హీట్ అన్నది చేసుకుంటే ఒకసారి చూడండి, ఇక్కడ ఉంటుంది టైమరు, పవర్ అన్నీ కూడా ఉంటాయి, డిగ్రీస్ అన్నీ కూడా ఉంటాయి. ఇది ఆన్ అంటే ఫంక్షనింగ్ చేస్తుంది. ఫంక్షనింగ్ ఎప్పుడు మొత్తం అన్ని రాడ్లు కూడా ఆన్ చేసి ఉండాలి. 180 డిగ్రీలు 10 నిమిషాలు ప్రీ కేక్ బాగా కుక్ అవుతుంది అనమాట. ఇప్పుడు ప్రీ హీట్ అవ్వాలి. ప్రీ హీట్ అయ్యే లోపు మనం ఎగ్స్ ఇవన్నీ బీట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా పేపర్ తీసుకొని ఇందు మీద ఒక నెట్ పెట్టుకోవాలి. ఇది మొత్తం కూడా ఇది చూడండి, ఇలా ఏంటి పిండి ఇలా తల కొట్టేసుకోవాలి. ఇది 1 కప్ అంటారు, పెద్దదాన్ని 1 కప్ అంటారు. ఏ కప్ అంటే ఇలా కేక్ మెజర్మెంట్ తీసుకున్నది. మళ్ళీ పెద్ద కప్పులు తీసేసుకుంటే మీకు గిన్నె ఈ పిండి ఏకమైపోయి కేక్ అన్నది పాడైపోద్ది. ఓన్లీ ఇలా మెజర్ కప్స్ తీసుకోవాలి. వెయిట్ మిషన్ అలా తీసుకోవచ్చు. మీకు వెయిట్ మిషన్ అందరికీ ఉండదు కదా, నేను ఇలా కప్స్ లెక్కలో చెప్తున్నాను. ఇలా ఒకటే వేసుకున్నాను. ఇప్పుడు ఇది 700 గ్రామ్స్ కదా అన్నాను. ఇప్పుడు ఇంకో కప్పు వేసుకుందాం. 1/2 కేజీకి అయితే ఈ కప్పుతో 1 కప్పు 2 స్పూన్లు మైదా తీసుకోవాలి. ఈ కప్పుతో 1 కప్పు 2 చెంచాలు వేసుకోవాలి. ఇది నేను 700 గ్రామ్స్ కదా, అందుకని ఇలా తీసుకుంటున్నాను. కప్పు కౌంటింగేనండి, 2 కప్పులు చూడండి. మళ్ళీ ఇది నొక్కిడు అలా చేయకూడదు, నొక్కడం అది చేయకూడదు, మళ్ళీ షుగర్ అది తేడా వచ్చేస్తుంది. ఇలా ఖచ్చితంగా జల్లించుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పూన్స్ ఉన్నాయి కదా,
దీంట్లో ఇది ఆల్రెడీ అది ఒకటి అయిపోయింది, సీల్ ఓపెన్ చేయలేదు. దీనికి హాఫ్ నిండా ఇది బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా. ఇది బేకింగ్ పౌడర్ ఏ స్పూన్ అయితే బేకింగ్ సోడా తీసుకున్నాం దాంతో ఫుల్ తల కొట్టేసి ఇలా ఒకటి. అలాగే చిన్న సాల్ట్. ఇప్పుడు ఇవి జల్లించుకుందాం. ఇప్పుడు ఇది జల్లించి పెట్టుకున్నాం కదా, ఇలా ఉంచుదాం. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూపిస్తాను. ఇండి రెడీ చేసుకున్న తర్వాత ఎగ్స్ బీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎగ్స్ ముందే బీట్ చేసి రెడీగా పెట్టుకోకూడదు. అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కేక్ అన్నది లోపలికి వెళ్ళిపోతుంది. దీని ఫ్లఫీ అంతా పోయి కేక్ లోపలికి వెళ్ళిపోతుంది. అందుకనే ఎగ్స్ అది జల్లించుకొని అప్పుడు ఈ ప్రాసెస్ అన్నది చేసుకోవాలి. ఇదిగోండి ఇలా వైట్ కలర్లో రావాలి. ఎల్లో కాకుండా వైట్ కలర్లో రావాలి. ఎల్లోగా ఉంటుంది కదా, కొంచెం కలర్ అన్న చేంజ్ అవుతే మనకి ఎగ్ అనేది బాగా బీట్ అయినట్లు లెక్క. ఇప్పుడు ఇందులోని ఏదైతే మనం పిండి జల్లించుకున్నాం అది వెనీలా ఎసెన్స్ వేసుకుందాం. వెనీలా ఎసెన్స్ ఇది ఎక్కువ మోతాదులో తీసుకున్నా చేదు వస్తుంది. 1/2 kg అయితే 1/2 టీ స్పూన్, కేజీ అయితే ఫుల్ టీ స్పూన్. ఈ కప్పుతో మెజర్ చేసుకోండి, మీకు ఇంకేది అవసరం లేదు. తర్వాత బ్లెండర్ అన్నది మీరు స్టార్ట్ చేస్తూ ఆపుతూ అంటే స్లోగా స్టార్ట్ చేసుకుంటూ హై రేంజ్లోకి వెళ్ళాలి. డైరెక్ట్ హైగా పెట్టేసి బీట్ చేసి కూడదు ఎగ్ అన్నది. ఇది 1/3 కప్ అండి. ఇది 1 పాయింట్ అంటే 1-2 అని ఉంటుంది. 1/3 కప్తో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి బీట్ చేసుకోండి, ఎందుకంటే ఆయిల్ స్మెల్ అన్నది రాకూడదు. పిండి తీసుకున్నాము అదే కప్పుతో 2 కప్పులు వేసుకున్నాం కదా, 1.5 కప్పు షుగర్ వేసుకోవాలి. ఇది కూడా కొంచెం వేస్తూ బీట్ చేసుకోవాలి. పంచదార ఎక్కువైనా సరే మీకు కేక్ బాగా రాదు. అందుకే ఖచ్చితంగా కేక్ అన్నది కొలుచుకోవాలి. చాలా మంది నన్ను క్లాసెస్ పెట్టచ్చు కదా, నేర్పించవచ్చు కదా అడుగుతున్నారు. ఇంకా నేను అంత ఇంప్రూవ్ అవ్వలేదండి. అంటే క్లాసెస్ చెప్పి అంత ఇంప్రూవ్మెంట్ ఏమి మీకు చెప్పి అంత దాన్ని అవ్వలేదు. గ్యాప్ ఇచ్చి ఒక స్టార్ట్ చేస్తాను, ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను నేను. ఇదిగోండి 2 కప్స్ మైదా తీసుకున్నాం కదా, 1.5 కప్పు షుగర్ తీసుకోవాలి. షుగర్ కూడా ఎక్కువ అవ్వకూడదు. ఇది ఇలా వస్తుంది చూడండి. వైట్గా కలర్ చేంజ్ అయ్యి మీకు పర్ఫెక్ట్గా వచ్చింది స్మూత్. షుగర్ అన్నది కరక్కుంటా కానీ బ్లెండ్ చేసుకున్నారంటే ఎక్కడికక్కడ పంచదార ఉండిపోద్ది. పంచదార కూడా మీకు మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పిండిలాగే పౌడర్ చేసుకోవాలి. లేదంటే పంచదార ఎక్కడికక్కడ ఉండిపోయి కరక్కుంటానే ముద్దలా అన్నది కేక్లో ఉండిపోద్ది. ఇప్పుడు ఇందులో మనం ఏదైతే ఇవి తీసేస్తాం. ఇప్పుడు కొంచెం మనం జల్లించి పెట్టుకున్నాం కదా, ఆ ఇంగ్రీడియంట్స్ కొంచెంగా వేసి కలుపుకోవాలి. ఇలా ఎలా పడితే అలా కలుపుకోవడం. ఇలా స్పాచులర్ అన్నది ఖచ్చితంగా ఉండాలండి, గరిటెతో అవ్వదు. ఖచ్చితంగా ఏ అట్లపులతో కలిపేద్దామంటే బాగోదు. స్పాచులర్ ఉంటే ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది. 20 రూపీసో 30 రూపీసో ఇదంతే. ఇలా ఇప్పుడు టైట్గా అవుతుంది కదా, ఇందులో పాలు పోసుకోవాలి. ఇప్పుడు మిగతా పిండి కూడా ఉంది, కొంచెం వేసుకుంటూనే కలపాలి. లేకపోతే మైదా ఎక్కడికక్కడ ఉండకట్టేస్తుంది.
కలుపుకోవడంలో కూడా మీకు కేక్ అన్నది రెడీ అవుతుంది అన్నమాట. సరిపోతే పాలు పోసుకోవచ్చు. ఇంకొంచెం పాలు వేసుకొని, పాలు ఎక్కువైనా సరే ఏం పర్లేదు, ఇలా విస్కర్ తోటి ఒక్కసారి విస్క్ చేసుకోండి. ఇంకేమైనా ఉండలు ఉంటే స్మూత్గా వచ్చేస్తుంది. హ్యాండ్ బ్లెండర్తో చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. అంత బీట్ చేసేసిన ఎగ్ ఉంటుంది కదా, అది బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఎగ్ అన్నది కొంచెం చూడండి, విస్కర్తో ఇలా చేసిన తర్వాత ఇలా వస్తుంది స్మూత్గా. మళ్ళీ ఒక్కసారి ఇలా కట్ అండ్ ఫోల్డ్. ఇది ఆల్రెడీ అందరు వీడియోలో జనాలు చూసే ఉంటారు. నేను నా బాధ్యతగా నేను చెప్పేస్తున్నాను అంతే. చూసారా ఎంత స్మూత్గా అయిందో? ఇలా పడాలి. ఇది మీకు కరెక్ట్గా బేస్. ఇప్పుడు మనం గిన్నె తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మెజర్ చేస్తున్నాను. చూడండి, 0లో ఉంది కదా, కేక్ మోల్డ్ పెట్టాను. ఇది టై చేసుకోవాలి. టై చేస్తున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఎంత వచ్చిందో మీ ముందే చూద్దాం. స్పాచులర్ ఉంటే ఇలా నీట్గా తీసేసుకోవడానికి అవుతుంది. ఎంత ఉందో చూడండి. 800 వచ్చింది, ఇంకా ఎక్కువ వచ్చింది. అంటే ఇంట్లో కదా, నేను కొంచెం ఎక్స్ట్రా అయినా పర్లేదు. 800 వచ్చింది. మనకి ఇంకా ఐసింగ్తో అలా 1100 వస్తుంది. హోమ్ మేకర్స్ కేక్స్ తీసుకుంటే మెయిన్ అదే బెనిఫిట్ అండి. ఎక్కువ క్వాంటిటీ వస్తుంది తప్ప తక్కువ క్వాంటిటీ రాదు. అదే మీరు బేకరీలో అయితే కేజీకి 500 ఉంటుంది బేస్. అవన్నీ చూసుకోరు కదా, కొన్న వాళ్ళు చేసిన వాళ్ళకే తెలుస్తుంది. అందుకు ఇప్పుడు ఇది 875 గ్రామ్స్ వచ్చింది. దగ్గర దగ్గర 90 వచ్చింది. మనం ఇంట్లో చేసుకుంటే అది బెనిఫిట్. ఇప్పుడు ఇది ఇలా ట్యాప్ చేయాలి. ఓవెన్లో పెట్టుకుందాం. రీహీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది 40 మినిట్స్ సెట్ చేసుకోవాలి. 10 నిమిషాలు ప్రీ హీట్ అయింది కదా, 40 నిమిషాలు, 40-45 పడుతుంది. కేజీ కదా, అందుకు 40 నిమిషాలు. ఒక్కొక్క ఓవెన్ ఒక్కొక్కలా ఉంటుంది. నాది బోర్సిల్ కంపెనీ. ఇది ఎల్జీ ఒకలా ఉంటుంది, ప్రీతి ఒకలా ఉంటుంది, అగోరా ఒకలా ఉంటుంది. అలా అది సెట్ చేసుకుని మధ్యలో టూత్పిన్ పెట్టి టెస్ట్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. ఫస్ట్ టైమే తెలిసిపోతుంది అది. ఇప్పుడు మనం కేక్ బేక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. బాయ్. కేక్ అయ్యిందో లేదో చూద్దాము. టూత్పిన్ ఉంచుకుంటే మన కేక్ అన్నది రెడీ అయిపోయింది. మంచి గోల్డెన్ బ్రౌన్లో వచ్చింది. తీసుకుందాం. చల్లానిద్దాం. ఇప్పుడు కేక్ అన్నది రెడీ అయిపోయింది కదా, చల్లారిన తర్వాత తీసుకోవాలి. ఇదిగోండి, మన స్పాంజ్ అన్నది ఇలా రెడీ అయింది కదా. కట్ చేసేసుకున్నాను నేను 3 పీసెస్ కింద. ఇప్పుడు ఇలాంటి బోర్డు ఒకటి తీసుకొని, మీ కేక్ గిన్నె మీద ఇది కొంచెం పెద్దది ఉండాలి ఈ బోర్డు అన్నది, అలాగే పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే గులాబ్ జామ్ కేక్ అన్నాను కదా, ఇదిగోండి ఇలా నేను గులాబ్ జామ్స్ అన్నది చేసుకున్నాను. పిల్లలు ఇంట్లో ఉంటారు, తినడానికి అవుతుంది, అలాగే కేక్ వాడడానికి కూడా అవుతుందని బయట నుంచి తెచ్చి కూడా చేసుకోవచ్చు. 1/2 కేజీలో అనుకోండి, బయట నుంచి కొంచెం గులాబ్ జామ్ తెచ్చుకుని సరిపోద్ది. అలాగే షుగర్ సిరప్. గులాబ్ జామ్ది కొంచెం థిక్గా ఉంటుంది కదా, అందు గురించి నేను యాలకి పొడి వేసి షుగర్ సిరప్ అనేది చేసుకున్నాను. గులాబ్ జామ్ కొద్ది థిక్గా ఉండడం వల్ల స్పాంజ్ అనేది పీల్చుకోదు, అందు గురించి ఇది పక్కన పెట్టుకున్నాను. అలాగే విప్ క్రీమ్ అనేది ఆల్రెడీ అంతా తెలుస్తుంది కదా, నేను చూపించలేదు. జస్ట్ విప్ క్రీమ్ డబ్బా తెచ్చుకొని ఇది షుగర్ పౌడర్, ఐసింగ్ షుగర్ అని అమ్ముతారు, అది తెచ్చుకొని అది 3 చెంచాలు వేసి ఇలా బ్లెండ్ చేసుకున్నాను, వెనిలా ఎసెన్స్ వేసి. ఇది రెడీ అయ్యింది. తయారు చేసే విధానం చూద్దాం. స్పాంజ్ మీద ఇలా వాటరు మరీ ఎక్కువైనా మీకు కొంచెం బాగోదు, తక్కువైనా బాగోదు. తక్కువైతే ఏం కాదు, కొంచెం గట్టిగా తిన్నట్టు ఉంటుంది. అందుకే కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి, తెలిసిపోతుంది మీకు ఎక్కువైనట్టు వాటరు.
ఇలా ఇలా నొక్కి చూస్తే వాటర్ పైకి వచ్చిందంటే మీకు వాటర్ సరిపోయినట్టే. ఫస్ట్ ఐసింగ్కి వాటర్ ఇంపార్టెంట్. ఇలా మొత్తం కూడా చేసుకొని ఇప్పుడు దీని మీద గులాబ్ జామ్ నేను పీసెస్ చేసుకున్నాను కొంచెము. ఇలా మీకు ఎక్కువైతే ఎక్కువ వేసుకోవచ్చు. బిజినెస్కి అయితే ఒకలా వేస్తాం, ఇంట్లో తినడానికి ఒకలా వేసుకుంటాడు ఒక్కొక్కరు, నేనని కాదు. ఇప్పుడు వేరేది కూడా పెట్టుకుంటాం. ఇలా గ్యాప్స్ ఉన్నాయి కదా, దానికి విప్ క్రీమ్ అన్నది ఇలా పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. క్రీమ్ అన్నది ఎక్కడ వేస్ట్ చేయకూడదు ఇలా, ఎందుకంటే ఇలాగానే పెట్టుకోకపోతే మీకు తర్వాత వంక టింకరగా వస్తుంది కేక్. అందు గురించి దీనిపైన కూడా గులాబ్ జామ్ వేసుకుందాం. ఇప్పుడు ఏదైతే కిందన బేస్ ఉంటుందో కిందన కట్ చేసుకున్నది ఇలా పైన పెట్టుకుంటే మీకు ఎక్కడా కూడా ఎత్తు పలంగా రాదు. కిందది ఎప్పుడు పైకే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది విప్పింగ్ క్రీమ్తో కవర్ చేసుకోవచ్చు. క్రమ్ కోట్ అయిపోయిన తర్వాత ఇలాగ బోర్డు తుడిచేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లేదంటే బోర్డు మొత్తం కూడా అంటిపోయి బాగోదు. నీట్గా ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇలా ఫ్రమ్ కోట్ చేసుకున్న దాన్ని ఇలా గ్యాప్స్ ఏం పర్లేదు, సెకండ్ కోటింగ్లో కవర్ అయిపోతుంది. ఒక 5 minutes అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు సెట్ అవుతుంది. కొత్తగా చేసుకోవాలి, నేనైనా సరే పెట్టుకోవాలి, కొత్తగా చేసి పాదైనా సెట్ అవుతుంది అనమాట. అందు గురించి వాటర్ అది వేసాం కదా, అదంతా కూడా లిక్విడ్ అన్నది కొంచెం టైట్ అవుతుంది, క్రీమ్ మొత్తం కూడా. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. తీస్తే బయటికి మనకు అది సెట్ అవుతుంది. నేను చేయబోయే డిజైన్ అయితే ఇదండి, గులాబ్ జామ్ కేక్. ఫొటోస్ అన్న మనం ప్రింట్రెస్ట్లో తీసుకోవచ్చు, గూగుల్లో తీసుకోవచ్చు. ఏమీ అంత పెద్ద శ్రమ ఏమి కదా, ఏ కావాలంటే టైప్ చేస్తే అన్నీ వచ్చేస్తాయి. ఇది చేస్తున్నాను నేను. దీనికోసం నేను ఎల్లో కలర్ అన్న మిక్స్ చేసుకున్నాను. అలాగే బాదము పిస్తా కూడా కట్ చేసి పెట్టుకున్నాను. మిగతా షుగర్ బాల్స్. ఓకేనా, ఇప్పుడు ఇది ఫినిషింగ్ మొత్తం అయిపోతుంది, చూద్దాము. ఫస్ట్ వైట్ కలర్ అన్నది, ఎల్లో కలర్ కోసం ఇలా కేక్ అదే ఏంటి లిక్విడ్స్, జెల్ లిక్విడ్స్ అండి. ఇది నార్మల్ కలర్స్ కాదు, జెల్ లిక్విడ్స్ అంటారు. కేక్లో మిక్స్ చేసుకోవడానికి 2 రకాలు ఉంటాయి. ఒకటి నార్మల్ కలర్, ఒకటేమో అదేమో ఫుడ్లో వేసుకుండేది, ఇదేమో కేక్లో వేసుకుని కేక్ జెల్ కలర్స్ అంటే ఇస్తారు. బయట ఏ షాపుల్లో అన్నా దొరుకుతున్నాయి. మనం ఇదంతా వేసుకొని స్పాచులర్స్ అన్నది చూసుకోండి. ఇలాంటివి బోల్డ్ డిజైన్స్ ఉంటే మీకు ఏది వీలుగా ఉంటే అది తెచ్చుకోవచ్చు. అన్ని రకాలు ఉండాలి, అంటే బిజినెస్ చేసే వాళ్ళకి చెప్తున్నాను. నార్మల్ ఇంట్లో ఉన్న వాళ్ళకైతే దేంతో, అలాగని స్పూను చాకులతో చేయకూడదు, సరిగా రాదు, షేప్ అన్నది సరిగా రాదు. ఇలా కూడా ఇదంతా ఏమో అసలు దీని నుంచి ఇంకా సగం సగం కూడా తీసేస్తూ ఉంటాం. ముందే పెట్టుకుంటాం క్రీము, తర్వాత మొత్తం కూడా వచ్చేస్తూ ఉంటుంది. అంటే సెట్ చేసుకునే టైంకి మొత్తం కూడా ఇంత పట్టదు. మిగతా క్రీమ్ ఉంటే పిల్లలు దేనికో దాన్ని తినడమే, అది ఎందులోని కూడా వాడడం మళ్ళా. అంటే మిగిలింది కదా అని ఇంకో కేక్స్లో వాడడం అలా ఉండదు, అలా చేయకూడదు కూడా. మనకు మిగులుతుందని చెప్పి ఎదుటి వాళ్ళని చేయకూడదు కదా, అది తప్పు కదా.
వాళ్ళు ఆర్డర్లు అన్నది ఇస్తారు, ఇంక మనం అలా చేస్తే ఇంకేముంది, చెమట్లండి బాగా. అస్సలు సమ్మర్లో కేక్స్ ఆర్డర్స్ అయితే మటుకి నేనైతే తీసుకోను, ఎందుకంటే చెయ్యలేము, క్రీమ్ మెల్ట్ అయిపోతూ ఉంటుంది. చాలా టఫ్ బిజినెస్ కేక్ బిజినెస్ అయితే. ఏసీలో ఉండే చేయాలి, మీకు వీడియో కోసం నేను ఇక్కడ చేస్తాను. యాక్చువల్లీ ఆర్డర్ కానీ వస్తే ఏసీలో చేస్తాను నేను. కరిగిపోతూ ఉంటుంది, క్రీమ్ అన్నది మెల్ట్ అయిపోతుంది, అందు గురించి అని చేయలేము. ఇది కంప్లీట్ మొత్తం కూడా ఫినిషింగ్ ఇక్కడే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎల్లో కూడా మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా, మొత్తం నీట్గా చేసుకున్న తర్వాత ఎల్లో అన్నది జస్ట్ కిందన కొంచెం వైట్ కనిపించేలాగా అన్నది పెట్టుకుంటే అందంగా కనిపిస్తుంది. మొత్తం ఫినిషింగ్ అయిపోయిన తర్వాత బోర్డు మొత్తం క్లీన్ చేసుకోండి. కొంచెం డబల్ షేడ్ లాగా ఇస్తే, ఏ కలర్ అయినా మీ ఇష్టం కలర్. నాకు ఆ కలర్ నచ్చి నేను అది చూస్ చేసుకున్నాను. చాలా ఫోకస్గా చేయాలి కేక్ అన్నది, ఎలా పడితే అలా చేసేసి ఇది కాదు కేక్. చాలా కష్టంతో కూడింది కూడా. పాప హోమ్ మేకర్ల దగ్గర ఎవరైనా తీసుకుంటే కనుక వాళ్ళ కష్టాన్ని గుర్తించండి. ఇప్పుడు ఇలా ఫినిషింగ్ అయిపోయింది కదా, ఇక ఇలాంటి స్పాచులర్స్ తోటి ఇలా ఫినిషింగ్ అన్నది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు బాదం పిస్తా నేను కట్ చేసి పెట్టుకున్నాను, అవి స్టిక్ చేసుకుంటాను. అంటే ఒకటి అని కాదు, మీ ఇష్టం. ఈ లైన్ మీద ఇలా ఇస్తే బాగుంటుంది. అంటే ఎల్లోకి వైట్కి మధ్యలో ఇస్తే ఎలా అంటే అలాగా పెట్టేసుకోకుండా బాగుంటుందని. బాదం పిస్తా పప్పుతో ఇలా బాదం పిస్తాతో ఇలాగ రెడీ అయ్యిందండి. ఇప్పుడు షుగర్ బాల్స్ ఇలా పెద్దవి చిన్నవి ఉంటాయి, మీకు నచ్చినవి తీసుకొని, నేను పెద్దవన్నీ ఇందులో వేసేస్తున్నాను. అంటే నేను 2 in 1 తీసుకున్నాను, అన్ని సైజులు ఉండేలాగా. మీరు ఇలా ఇది లాస్ట్లో ఇచ్చుకోవచ్చు. నేనైతే గులాబ్ జామ్ పెట్టకముందే షుగర్ బాల్స్ అన్నది వేసుకోండి. చిన్నవన్నీ ఇవి కేక్ బాల్స్ చేస్తాం కదా, దాంట్లో వేసేసుకోవడం వల్ల లేవు. ఇలా అక్కడక్కడ ఇప్పుడు గులాబ్ జామ్ ఉంది కదా, మీకు నచ్చిన డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా హాఫ్ చేసి చేసుకోవచ్చు, ఫుల్ చేసి చేసుకోవచ్చు, మీ ఇష్టం. మన కేక్ అన్నది, గులాబ్ జామ్ కేక్ అన్నది రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో మీరే చెప్పాలి. అయితే చిన్న నేమ్ మిస్టేక్ అయ్యి కొంచెం అక్కడ క్రీమ్ మెల్ట్ అయిపోతుంది. చెప్తున్నాం కదా, సమ్మర్లో కొంచెం కేక్స్ చేయడానికి కొంచెం కష్టం, మెల్ట్ అయిపోతుంది. అందు గురించి కేక్ డిజైన్ అన్నది ఎలా ఉందో కామెంట్ చేయండి. బర్త్డే బాయ్ టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో వీడియో కూడా యాడ్ చేస్తాను, చూడండి. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే, కేక్స్ ఇంకేమైనా కావాలి అంటే కామెంట్ చేయండి. ఓకేనా? బై ఫ్రెండ్స్. ఇప్పుడు పాడున్నారా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. లేచన్నారు ఎవరో గిన్నెలతో నేను కేక్ తెచ్చేటప్పుడు. పొద్దులేసి కష్టపడుకుంటా, ఇప్పుడు కష్టపడు.